నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్ల ఛానల్కి. యూట్యూబ్ చరిత్రలో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దని అడగరు, కానీ మేము అడుగుతున్నాం. ఎందుకంటే మాకు కావాల్సింది ఒకే ఒక కామెంట్, భారత్ మాతా కీ జై. ఒక కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. భారతదేశం యొక్క శత్రువులు ఒక్కొక్క వికెట్ ఎలా పడిపోతుందనేది మీరు అబ్జర్వ్ చేయాలి. మోడీని వీళ్ళు టార్గెట్ చేశారు. మోడీ ఒక చక్రవ్యూహం అనేది రచించారు. అందులో వీళ్ళందరూ ఇరుక్కున్నారు. ఒక రాయి రెండు పెట్టలు అంటారు, కానీ ఒక దెబ్బకి 5 పెట్టలు ఏకంగా. ఇక్కడ ఎలా ఉందంటే ఈ మాస్టర్ స్ట్రోక్ ఎట్లా ఉందంటే ఊహించడమే కష్టము, కానీ నిజంగా రియల్గా లిటరల్గా ఇది జరిగింది. మళ్ళీ మనము యూరోప్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇది చాలా పెద్ద మ్యాటర్. 27 ట్రిలియన్ మనం మాట్లాడుతున్నాం. కాబట్టి యూరోప్ యూనియన్తో ఇలా జరగడం, జనవరి 2020 ఇలా జరగడం అనేది భారత్ యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఎప్పుడూ ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు, మంచి చేయాలని చూసాము, దానికి ప్రతిఫలం ఇప్పుడు వస్తుంది అనిపిస్తుంది. ఆ దైవత్వం అనండి, మంచితనం అనండి, గుడ్నెస్, ఇదే మనల్ని కాపాడుతుంది ఈరోజు. ఇది మనం నమ్మాల్సిందే. యూరోప్ యూనియన్తో ఒక ఒప్పందం వేసుకున్నాం మనం. ఫస్ట్ వికెట్ ఎవరు పడ్డారు? టర్కీ పడింది. టర్కీ ఎర్దోగాన్ ఏం చేశాడు? ఇతను ఎక్కడికి వెళ్ళినా కూడా పాకిస్తాన్తో కలిసిపోయి యునైటెడ్ నేషన్స్ అనండి, లేకపోతే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కానీ ఏ వేదిక తీసుకున్నా వెళ్ళినా కూడా అక్కడ భారత్ని నిందిస్తాడు. కాశ్మీర్ అంటాడు, కాశ్మీర్ పాకిస్తాన్కి చెందినటువంటి భూభాగం అంటాడు. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. మనం కూడా కౌంటర్స్ ఇస్తూనే ఉన్నాము. ఇండియన్ నేవీ అయితే లిటరల్గా టర్కీ యొక్క యుద్ధ నౌకలను కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ లేకుండా చేసాం. ఇదంతా జరిగింది. అయితే జియో పాలిటిక్స్లో ఎలా కొట్టాలనేది తెలిసింది ఇప్పుడు. యూరోప్ యూనియన్తో మన ఒప్పందం కంప్లీట్ అయిన తర్వాత యూరోప్ యూనియన్కి టర్కీకి మధ్య కస్టమ్స్ డ్యూటీ అగ్రిమెంట్ అని ఒకటి ఉంది. యూరోప్ ఉన్నప్పుడు టర్కీకి కూడా యూరోప్లో ఒక దేశమే. ఆసియా ఖండానికి యూరోప్కి మధ్యలో ఉంటుంది టర్కీ. యూరోప్ నుంచి టర్కీకి విపరీతమైనటువంటి గూడ్స్ వెళ్తూ ఉంటాయి. ఈ డ్యూటీకి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ వాళ్ళ మధ్య ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? జస్ట్ మీరు ఊహిస్తే భారత్ నుంచి డ్యూటీ ఫ్రీ, జీరో ట్యాక్స్ గూడ్స్ వెళ్తాయి ఎక్కడికి? నేరుగా యూరోప్ యూనియన్ 27 దేశాలకు వెళ్ళిపోతాయి. ఈ దేశాల నుంచి టర్కీకి వెళ్ళాలి. టర్కీ యూరోప్ యూనియన్ లేదు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా యూరోప్ యూనియన్ నుంచి వెళ్ళేటువంటి గూడ్స్ భారత్ నుంచి వెళ్ళేటువంటి ఫ్లడ్ అయిపోతాయి, వరదల్లాగా వెళ్ళిపోతాం స్టార్ట్ అవుతాయి. చవకదారికి ఇంత క్వాలిటీగా ప్రపంచంలో ఏ ఒక్క దేశమో కూడా గూడ్స్ అనేవి సప్లై చేయట్లేదు, భారత్ ఇస్తుంది. కాబట్టి మనం యూరోప్ యూనియన్కి ఇవ్వబోతున్నాం. ఇవంతా నేరుగా టర్కీలోకి వెళితే భారత్ నుంచి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఈ లెవెల్లో వస్తున్నాయంటే ఎర్తగా ఆపగలడా? ఆపడం కష్టం. కస్టమ్స్ డ్యూటీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆపలేడు. చేతులు ఎత్తే అలా చూస్తూ ఉండాలి. సో టర్కీ అంతా కూడా ఇండియా ప్రొడక్ట్స్తో నిండిపోయి ఉంటుంది. ఎక్కడి నుంచి? ఐరోపా నుంచి. సో ఇలా జరుగుతుంది కదా, నా వల్ల భారత్కి బాగా బెనిఫిట్ అయిందని వాడు అనుకుంటాడేమో. అయితే వాడి దేశం నుంచి భారత్లోకి రావాలనుకోండి 100% ట్యాక్స్ అంటాం మనం. ఇలాంటి అగ్రిమెంట్లు ఏమీ లేవు వాళ్ళకి మనకి మధ్య. సో ముందు నువ్వు ట్యాక్స్ కట్టు, ట్యాక్స్ కడితేనే నా దేశంలోకి నీ ప్రోడక్ట్ అలౌ చేస్తాను అని ఓపెన్గా మనం చెప్పేస్తున్నాం. సో మనల్ని ఆపలేడు, యూరోప్ యూనియన్ని ప్రశ్నించలేడు. మన వద్ద వస్తువులను అమ్ముకోవాలి అంటే ఎంత ట్యాక్స్ వేయాలో అంత ట్యాక్స్ మనం వేస్తాం. ఇలాగా ఇవాళ అగ్రిమెంట్ అయిన వెంటనే ఫస్ట్ గొడవ చేసినటువంటి దేశం టర్కీ, గావు కేకలు పెట్టిన దేశం. యూరోప్ ఇండియా మధ్య ఈ దేశం అంటే ఎంత నష్టం మాకు అని ఏడుస్తున్న పరిస్థితి ఈరోజు టర్కీలో. వీళ్ళందరూ ఇప్పుడు అమెరికా దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. ఈలోపు అమెరికా ఏం చేసింది అనేది మళ్ళీ చూద్దాం. సో టర్కీ వికెట్ పడిపోయింది. మనం ఏమీ చేయకుండా ఒక్క రాయి విశ్రామం యూరోప్ యూనియన్తో ఒక పెట్ట పడిపోయింది టర్కీ. రెండవది పాకిస్తాన్ అనబడే దేశంలో వాళ్ళ ఆర్మీ వాళ్ళు చేస్తేనే వ్యాపారం, ప్రభుత్వం వేరే ఏమీ చేయదు అసలు అక్కడ. అలాంటప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? చీప్, వాడి దేశమే చీప్ కాబట్టి చీప్గా ఉండేటువంటి టెక్స్టైల్స్, ఓన్లీ టెక్స్టైల్స్, పాకిస్తాన్లో టెక్స్టైల్సే మెయిన్, క్లాత్ ఉంటుంది కదా, గార్మెంట్ క్లాత్, వీటిని వీడు యూరోప్ యూనియన్కి సప్లై చేస్తాడు. వీళ్ళందరూ కూడా పేద దేశాలు కాబట్టి వీళ్ళు అడుగుతారు, మాకు అవకాశం ఇవ్వండి, మేము అలా బతికిపోతామని. సరేరా అంటారు వాళ్ళు. ఇవాళ ఏమైంది? భారత్లో ఒక తిరుపూర్ అనండి, మీరత్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఇక్కడ అద్భుతమైన టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఇప్పుడు యూరోప్ యూనియన్కి వీటిని పంపించబోతున్నారు. హై క్వాలిటీతో వెళ్ళబోతున్నాయి, తక్కువ ప్రైసింగ్తో వెళ్ళబోతున్నాయి, జీరో డ్యూటీతో వెళ్ళబోతున్నాయి. సో ఇది ఎంత బుర్రం ఉన్న దేశం అయినా ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కొంటారా, ఇండియా దగ్గర కొంటారా? ఇండియా దగ్గర కొంటారు కదా. అట్లా ఆ రకంగా పాకిస్తాన్కి చాలా గట్టి దెబ్బ అయింది అనమాట. ఇండైరెక్ట్గా ఇప్పుడు అమెరికా కూడా దిగి వచ్చి మనతో టారిఫ్ దాదాపు 50% స్లాష్ చేయడం, ఇవన్నీ కూడా ఒక దెబ్బకి ఇన్ని పెట్టెలను కొట్టగలుగుతున్నాం మన యొక్క చాణక్య ట్రాప్తో అని చెప్పుకోవాలి.